హాయ్ ఎవ్రీవన్. మనకి సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ సిఎస్ఐఆర్ అంటారు వీటిని. ఈ సిఎస్ఐఆర్ గురించి చాలా మందికి తెలియట్లేదు. ఈ సిఎస్ఐఆర్ గురించి ఒక చిన్న మీకు ఇంట్రో చెప్తానండి. ఈ సిఎస్ఐఆర్‌లనేయి మనకి టోటల్ 29 స్టేట్స్ కదా! 29 స్టేట్స్‌లలో ఉన్నాయండి ఈ సిఎస్ఐఆర్‌లు. ఈ సిఎస్ఐఆర్‌లు ఏం చేస్తాయంటే రిసర్చ్‌లండి. మనకి మన హైదరాబాద్‌లోనేమో సీసీఎంబీ ఉంది. కెమికల్ డిపార్ట్‌మెంట్ అది కెమికల్ గురించి రిసర్చ్ చేస్తది. మన హైదరాబాద్‌లో 4 సిఎస్ఐఆర్‌లు ఉన్నాయండి. ఎక్కడ లేవు అన్ని సిఎస్ఐఆర్‌లు మన హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అండ్ మన ఇంకోటి ఎన్‌జీఆర్‌ఐ ఉందండి. అదేందంటే మన సాయిల్ ఉంటది కదా! భూమి గురించి రిసర్చ్ చేస్తారు. అట్లా ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి ఒక్కొక్క రిసర్చ్ సెంటర్ ఉంటది. వీటన్నిటిని కలిపి సిఎస్ఐఆర్స్ ఇన్‌స్టిట్యూట్స్ అంటారు వాటిని. అర్థమైందా? ఈ సిఎస్ఐఆర్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్ నుంచయితే మనకి నోటిఫికేషన్ వస్తూనే ఉంటదండి. మీకీ సిఎస్ఆర్ నోటిఫికేషన్ జెప్పేది ఇది మీకు మూడో సిఎస్ఆర్ నోటిఫికేషన్ ఈ మంత్‌లో మీకు జెప్పేది. కాబట్టి సిఎస్ఆర్ నోటిఫికేషన్‌లనేవి వస్తూనే ఉంటాయి. అండ్ ఇందులో మనకి ఇందులో మన ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులున్నారా? వాళ్ళకనేది ఎక్కువ పోస్టులు పడడం జరుగుతుంటది. ఎక్కువ ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి వేకెన్సీ రావడం జరుగుతది. మళ్ళా ఈ వేకెన్సీ గూడా అన్ని ట్రేడ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతది. ఒక్కొక్క సిఎస్ఐఆర్‌లో ఒక్కొక్క ట్రేడ్స్ అండి. ఎక్కువ ఆ సిఎస్ఐఆర్‌ల ఏం రిసర్చ్ అయితుందో దానికి తగ్గట్టు ఆ ట్రేడ్స్‌ని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంటది. కాబట్టి మీరు సిఎస్ఐఆర్‌లనేది వీటి మీద ఫోకస్ జేయండి. ఎవరికీ తెలియట్లేదు. ఎంతసేపు రైల్వేసు, కరెంట్ డిపార్ట్‌మెంట్, ఆ విద్యుత్ డిపార్ట్‌మెంటు లేదా ఇంకేదో సంథింగ్ అంటారు గానీ, ఇలాంటియనేది చేయరండి. సిఎస్ఐఆర్‌లు ఇట్లున్నాయని. అండ్ ఎన్ఐ ఐసీఎంఆర్‌లోనుంటాయి. అయి గూడా ఎయిమ్స్ ఉంటాయి. వీటన్నిట్లల్లో ఉంటాయండి ఐటీఐ వాళ్ళకి జాబులు. అయితే మనం ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌లోకి వెళ్తే అడ్వర్‌టైజ్‌మెంట్ నంబర్ ఆర్&ఏ 1 2026 రిక్రూట్‌మెంట్ ఆఫ్ ద టెక్నీషియన్ 1 ఇది. మనం ఏ విధంగా అప్లై చేయాలనేది మనకు ముందే లింక్ ఇచ్చేసిండు. ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో పెడతా వీడియో కింద. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది ఎప్పటినుంచంటే ఆగస్ట్ 18 నుంచి సెప్టెంబర్ 17 వరకే లాస్ట్ డేట్ అండి అప్లై చేసుకునేదానికి. 18 నుంచి 17 సెప్టెంబర్ వరకి. అండ్ మనకి టెక్నీషియన్ గ్రూప్ 2 కిందొస్తది మనకొచ్చేసి టోటల్ వచ్చేసి 43 వేకెన్సీ పడడం జరిగింది. ఇందులో మనకి ఓపెన్ 19, ఓబీసీ వాళ్ళకి 11, ఎస్సీకి 6, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎక్స్‌కి వచ్చేసి 4. ఇదొచ్చేసి మనకి గ్రూప్ సి వేకెన్సీ అండి. గ్రూప్ సి అండ్ బేసిక్ పే వచ్చేసి 19,900 బేసిక్ పే. అంటే మీకు అప్రాక్సిమేట్‌లీ ఒక 40,000 దాకా మీకు ఇనిషియల్ సాలరీ అనేది వస్తది. స్టార్టింగ్ సాలరీ 40,000 దాకా వస్తది. మీకు ఓపెనోళ్ళకొచ్చేసి 28 ఇయర్స్ అండి. మీకొక రిజర్వేషన్ ఉంటే ఒకవేళ మీరు ఓబీసీ అయితే మాత్రం 31 ఇయర్స్. అండ్ ఎస్సీ, ఎస్టీ అయితే మాత్రం మీకు 28 ప్లస్ 5 అంటే 33 ఇయర్స్ ఉంటది మీకు. మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి 2061260101 కోపా ఇది. సో, కోపాకి 21 వేకెన్సీ పడ్డాయండి. అయితే చాలామంది మేము కోపా చేసినాం మాకు నోటిఫికేషన్‌లు ఏం రావట్లేదు బ్రో అని చాలామంది అడిగిర్రండి. ఎవరైతే మీ ఫ్రెండ్సు లేదా మీ సిస్టర్సు లేదా మీకు రిలేటివ్స్ ఎవరైనా ఈ కోపా చేసినోళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడతది. అండ్ మనకి ఐటీఐ పాస్ అయ్యి ఐటీఐలో మనకి 10థ్‌ల 55% ఉండి కోపా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. 1 ఇయర్ అండి ఐటీఐ. కోపా ఎంత 1 ఇయర్ ఐటీఐ. మీకు డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు. లెవెల్ 2 డైరెక్ట్. కాబట్టి ఐటీఐలో అన్ని ట్రేడ్స్ మంచియండి. ఐటీఐయే మంచిది. మీరు ఐటీఐలో ఈ ట్రేడ్ మంచిదా? ఆ ట్రేడ్ మంచిదా? అంటే ఆ టైం అండి. ఆ టైం నోటిఫికేషన్ బట్టి మంచిదో, చెడ్డదో మీకు అర్థమైద్ది. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఎక్కువ పోస్టులు పడ్డాయనుకో ఎలక్ట్రీషియన్ మంచిదంటారు. ఇప్పుడు కోపాలో డైరెక్ట్ 21 వేకెన్సీ పడ్డాయి. మొన్న సి సీఎస్ఐఆర్ ఎన్‌జీఆర్ఐలా డైరెక్ట్ 35 40 వేకెన్సీ పడ్డాయి కోపా మీద. అట్లా. ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క దాంట్లో వేకెన్సీ అనేది పడడం జరుగుతాయి. ఆ ట్రేడ్స్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటీపీఓ ఇదసలు మన తెలుగు వాళ్ళకి తెలియనే తెలీదండి. ఈ ఐటీఐ ఉంటదని. ఇదంతా నార్త్ క్యాండిడేట్సే ఉంటారు వీటికి. అండ్ ఎవరైతే ఎక్కడనో ఒకళ్ళు ఉంటారులెండి ఇది జేసినోళ్ళు గూడా.
మనకి 10థ్ పాస్ అయ్యి 10థ్‌లో 55% ఉండి డీటీపీఓ డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే దీనికి ఎలిజిబుల్. హ్మ్. లేదా మీకు అప్రెంటిస్‌షిప్ ట్రైనీ డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ నుంచి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉన్నా గూడా ఎలిజిబులు. లేదా మీరు 10థ్ క్లాస్ పాస్ అయ్యి మీకు 10థ్ క్లాస్‌లో 55% మార్క్స్ ఉండి మీకు 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్‌గా మీకు మళ్ళీ ఇక్కడ జూడండి మీరు ప్రైవేట్‌గా రాపిచ్చుకున్నానికి గూడా మీకెక్కడ ఛాన్స్ ఇయ్యలేదు. పీఎస్‌యూలల్ల అటానమస్ బాడీలల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలల్లనే మీరు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలని జెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సీహెచ్ అండ్ ఎన్ఎం అంట. ఇదొచ్చేసి టోటల్ 5 వేకెన్సీ ఉన్నాయి. మనకి 10థ్ పాస్ అయ్యి ఐటీ సర్టిఫికేట్ కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ అండి. సీహెచ్ అండ్ ఎన్ఎం ఈ కోర్సెస్ అన్నీ యాడుంటాయని అడుగుతున్నా. మన హైదరాబాద్‌లోనే ఉన్నాయి కోర్సెస్. ఈ కోర్సెస్ గురించి చాలా మందికి తెలీదు. ఈ కోర్సెస్ ఎట్లా జేయాలి? ఏందనేది మీకు ముందు వీడియోలో జెప్తాను. కాబట్టి మన ఛానెల్‌ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మన ఛానెల్ అనేది ఐటీఐ వాళ్ళకి అండ్ డిప్లొమా వాళ్ళకి స్పెషల్‌గా డిజైన్ జేసుకున్నా అండి నేను. నా నాలెడ్జ్ మొత్తం మీకు షేర్ జేస్తాను. ఎందుకంటే ఆ కాలేజీలలలో గూడా నేను చదివున్నాను. ఆ కాలేజెస్ నేమ్ వచ్చేసి మనకి ఎన్ఎస్‌టిఐ అంటారండి. ఎన్ఎస్‌టిఐ అంటే నేషనల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్. ఇదొచ్చేసి మనకి అంబర్‌పేట ఉస్మానియా ముందుంటదండి. మనకి అంబర్‌పేట దగ్గరనే. అంబర్‌పేట మనకు ఉస్మానియా మధ్యలో ఉంటది. ఈ ఈ కాలేజ్ అనేది. మనకి రామంతపూర్‌లో ఒకటుంటది. అండ్ అంబర్‌పేట దగ్గరలో ఒకటుంటది. 2 కాలేజెస్ ఉంటాయి. అందులో ఈ కోర్సెస్ ఉంటాయి. అండ్ వాటి గురించి ఎన్ఎస్‌టిఐల గురించి నేను ముందు వీడియోలు చేస్తాను. ఎట్లా చదవాలి? ఏంది అనేది. అండ్ నెక్స్టొచ్చేసి ఎంఎల్‌టి అండి. ఎవరైతే 10థ్ పాస్ అయ్యి 55% సైన్స్ సబ్జెక్ట్‌లలో 55% ఉండి అండ్ ఐటీఐ సర్టిఫికేట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్‌టి ఉంటది కదండీ! వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అండ్ ఎక్స్‌పీరియన్స్ అండి. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్‌గా. లేదా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా. అదైనా గవర్నమెంట్‌లనే మనకి అటానమస్ బాడీ పీఎస్‌యూస్ అండ్ మినిస్ట్రీలల్ల, డిపార్ట్‌మెంట్స్‌లల్ల ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందండి. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన దాంట్లల్ల 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్స్‌మ్యాన్ అండి. ఆర్కిటెక్చర్ ఇది. మనకి 10థ్ పాస్ అయ్యి మినిమమ్ 55% మార్క్స్ అని చెప్పిన కదా! 10థ్‌లో అనేది కంపల్సరీ 55% మార్క్స్ సైన్స్ సబ్జెక్ట్‌లలో ఉంటేనే దీనికి ఎలిజిబుల్ అండి. మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పోస్ట్‌కైనా మనకి ఐటీఐ అనేది డ్రాఫ్ట్స్‌మ్యాన్ ఆర్కిటెక్చర్ ఉండాలి. డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ వేరు, సివిల్ వేరు, ఆర్కిటెక్చర్ వేరు. కాబట్టి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ సేమ్ ఐటీఐ ఆహ్, 10థ్ ఐటీఐ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్. మనకి డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్ 10థ్ సైన్స్‌లో 55 మార్క్స్ అండ్ ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్. అండ్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ సేమ్ మనకి 10థ్‌లో సైన్స్ సబ్జెక్ట్‌లో 55 మార్క్స్, డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఎక్స్‌పీరియన్స్ అన్న ఉండాలి. లేదా 2 ఇయర్స్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అని ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఏసీపీ అండి. ఇదొచ్చేసి లాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్. 10థ్ తర్వాత మనకి లాబొరేటరీ అసిస్టెంట్ అని ఉంటది. ఒక కోర్స్ అనేది. ఆ కోర్స్‌కి కొంచెం డిమాండ్ పెరుగుతుందండి. కాబట్టి ఎవరైతే ఈ 2 ఇయర్స్ ఉంటదండి ఈ కోర్స్ అనేది. ఎవరైతే మెడికల్ ఫీల్డ్‌లో ఉంటారో గదా! ఈ నర్సులు, గిర్సులు ఈ చేసి ఉన్న వాళ్ళుంటారు గదా! ఇది ఒకటి చేసి పెట్టుకోండి. మీకెప్పుడైనా యూజ్ గావచ్చు ఇట్లా. సేమ్ మీకు 10థ్‌లో 55 మార్క్స్ సైన్స్ సబ్జెక్ట్‌ల అండ్ ఐటీఐ ల్యాబొరేటరీ అసిస్టెంట్ లేదా 3 ఇయర్స్ ఫుల్ 2 ఇయర్స్ అప్రెంటిస్‌షిప్ అన్న ఉండాలి. లేదా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని ఉండాలి గవర్నమెంట్‌లల్ల. అండ్ ఇంటీరియర్ డిజైన్ అండి. మనకి 10థ్ సైన్స్ సబ్జెక్ట్‌లో 55 మార్క్స్ అండ్ ఐటీఐలో ఇంటీరియర్ డిజైన్ ఉండాలి దీనికి. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్‌ని వీళ్ళు ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటదండి. ఇందులో మనకు సీఎస్ఐఆర్‌లో ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ ఉంటది. ట్రేడ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఎగ్జామ్ ఉంటదండి సెకండ్ స్టేజ్‌కి. ఆ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్ ఉంటది. మొత్తం టోటల్ 150 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటది టైము.
మనకొచ్చేసి ఫస్టొచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటది. ఇదొచ్చేసి 50 క్వెషన్స్ 100 మార్క్స్ అండి. అంటే ఒక్కో క్వెషన్‌కి 2 మార్క్స్ అన్నట్టు. వీటికి నెగెటివ్ మార్క్స్ ఉండదు. ఇందులో ఏందంటే మనం క్వాలిఫై కావాలండి. మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లెక్క. ఇదొచ్చేసి పేపర్ 1 1 అవరు. ఇందులో క్వాలిఫై గావాలి. అండ్ పేపర్ 2 ఉంది గదా! పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ 25 క్వెషన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 క్వెషన్‌లు. ఒక్కొక్క దానికి 3 మార్క్స్. ఒక్కొక్క దానికి 3 మార్క్స్ అనేది. 1 నెగెటివ్ మార్కు. అంటే 1/3 3 క్వెషన్స్ మీరు తప్పు చేస్తే ఒక మార్క్ అనేది పోద్ది. మనకి ఇలా ఈ పేపర్ 2 అనేది అండ్ పేపర్ 3 ఉంది గదా! పేపర్ 3 అనేది మీరు ఏ సబ్జెక్టు ఇప్పుడు ఐటీఎల్ నేను కోపా చేసినాననుకో, కంప్యూటర్ ఆపరేటర్ చేసినాననుకో, ఆ కంప్యూటర్ నుంచి 50 క్వెషన్స్ అడుగుతారు. నేను ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ చేసినాననుకో, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ నుంచి 50 క్వెషన్స్ అడుగుతారు. ఇట్లా ఇదొచ్చేసి 150 క్వెషన్స్. అంటే మనకి 150 మార్క్స్. ఇదొచ్చేసి 3 మార్క్స్. ఒక్కో క్వెషన్‌కి 3 మార్క్స్. 1 నెగెటివ్ మార్క్స్ అంటే 1/3 నెగెటివ్. ఈ పేపర్ 2 అండ్ పేపర్ 3లోనే మీకు మెరిట్ ఇత్తరండి. పేపర్ 1 అనేది మీకు క్వాలిఫైయింగ్ నేచరు. ఇది అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటది. మళ్ళొకసారి చెప్తున్నా చూడండి. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆగస్ట్ 18థ్ నుంచి అండ్ సెప్టెంబర్ 17థ్‌కి లాస్ట్ డేటు. చాలామంది లాస్ట్ డేట్‌కి ఒక 1 డే ముందు అట్లా అప్లై చేస్తే వాళ్ళకి కొంచెం సర్వర్ ఇష్యూ అవుతాయండి సిఎస్ఐఆర్‌ల. కాబట్టి మీకు ముందే అప్లై చేయండి. 15థ్ కంటే ముందే మీరు అప్లై చేసుకోండి. అండ్ మనం ఈ అప్లై లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో పెడతా. ఈ నోటిఫికేషన్ గూడా మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతా. అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్ ఉంది గదా! అందులో గూడా అప్‌లోడ్ చేస్తానండి. చాలామంది వీడియో చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ చేస్తాను. అండ్ మన ఛానెల్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తది. అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ నోటిఫికేషన్స్ అయితే చెప్పము. అందరి లెక్క గంటకొక వీడియో చేయమండి. అది ఫేకో తెలుసుకోకుండా, ఒరిజినల్ తెలుసుకోకుండా పెడతా చాలా యూట్యూబ్ ఛానెల్స్ అనేటోళ్ళు. నేనైతే అలా చేయనండి. ఎందుకంటే నేను అది నేను కన్ఫర్మ్ చేసుకొని అండ్ అప్పుడైతేనే నేను వీడియో జేస్తాను. కన్ఫర్మ్ జేసుకున్న తర్వాతనే నేను వీడియో జేస్తాను. నేను ఏఓసీఎం అని మన ఆర్మీ క్రాప్స్ ఉంది గదా! ఆర్మీ క్రాప్స్ సికింద్రాబాదు. అది నేను అందరూ అఫీషియల్ నోటిఫికేషన్ అంటే నేనొక్కడినే అది ఫేక్ నోటిఫికేషన్ అని చెప్పినా, ఎవరో యూట్యూబ్ ఛానెల్స్ నా నాకు స్ట్రైకేసిర్రండి. రిపోర్ట్ కొట్టిర్రు. అయినా నేనేమి అదేం బాధపడను. అండ్ మనకి ఈ ఛానెల్ పోతే ఇంకో ఛానెల్ అండి. మనకు పోయేదేం లేదు. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిని. నా రూల్స్ ప్రకారం నేను అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాను. వీళ్ళకి ఏది పడితే ఆ నోటిఫికేషన్ చెప్పను. అయినా నాకు ఇందులో వచ్చేది లేదు, పోయేది లేదండి. ఒకవేళ రిపోర్ట్ అయితే అయిద్ది. ఇంకో ఛానెల్ పెట్టుకుంటా. ఇంకో మెయిల్ ఐడీ పెట్టి ఇంకో ఛానెల్ పెట్టుకుంటా. అదే అండి మీకు చెప్తున్నా. అండ్ ఆల్ ది బెస్ట్. ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఆహ్, మంచి జాబ్‌లో సెలెక్ట్ గాండి. మీకు ఎక్కడైనా ఏం గాదండి. ఇక్కడ చెప్తున్నా చూడండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇనిషియల్లీ 3 ఇయర్స్ ఉండాలి మీ పోస్టింగ్ లొకేషన్‌ల. తర్వాతకి మీరు ట్రాన్స్‌ఫర్ అనేది పెట్టుకోవచ్చండి. ఈజీగా దొరుకుతది మన హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్.